తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. సుదీర్ఘంగా సాగుతోన్న భేటీలో కీలక విషయాలపై చర్చిస్తున్నారు మంత్రులు. జూనియర్ కళాశాలల్లోని మధ్యాహ్న భోజనం పథకం అమలుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. పాఠశాలలతో పాటు జూనియర్ కళాశాలల్లోనూ విద్యార్థులకు ఉదయం అల్పాహారం, పాలు అందించాలని నిర్ణయించింది. అలాగే కరీంనగర్ జిల్లా గంగాధరలోని నూతన డిగ్రీ కాలేజ్కు 20 రెగ్యులర్ టీచింగ్ పోస్టులు, 6 నాన్ టీచింగ్ పోస్టులు, అవుట్ సోర్సింగ్ పద్ధతిన 3 పోస్టులను మంజూరు చేశారు. మహబూబాబాద్ జిల్లా కే సముద్రం 5 స్టేషన్ కు 18 పోస్టులు మంజూరుకు ఆమోదం తెలిపింది. వచ్చేటది జరగనున్న గోదావరి పుష్కరాలను ఘనంగా నిర్వహించాలని భావిస్తోంది తెలంగాణ ప్రభుత్వం. దీనికోసం 1000 కోట్ల రూపాయలు కేటాయించేందుకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వగా తొలి విడతగా 300 కోట్లు మంజూరుకు ఆమోదం తెలిపింది. మరోవైపు అస్సాం రైఫిల్స్, బీఎస్ఎఫ్, సిఐఎస్ఎఫ్ గ్రూప్ సెంటర్ల ఏర్పాటు కూడా కేబినెట్ ఆమోదం తెలిపింది. కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలం వెలిది గ్రామంలో 4 ఎకరాలు, చొప్పదండి మండలం రుక్మాపూర్లో 5 ఎకరాలు, గన్నేరువరం మండలంలో 5 ఎకరాల భూ కేటాయింపునకు అంగీకరించింది కేబినెట్.